హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. చామదుంపలు పులుసు కోసం బాయిల్ చేసుకుంటున్నాను ఇలా స్టీమర్లో. చామదుంపల పులుసు స్పెషల్ ఏముంది, ఎప్పుడు పెడతారు కదా అనుకుంటారా? ఈసారి చింతపండు అస్సలు యూజ్ చేయకుండా చక్కగా పచ్చి మామిడికాయతో ఈ పులుసు ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. దీంతోపాటు శ్రీవారికి వచ్చేటప్పటికి జొన్న సంకటి, ఇంకా మాకు వచ్చేటప్పటికి సింగిల్ పాలిష్ రైస్, సెకండ్ కర్రీ కింద పాపకి బాక్స్లోకి పప్పు చిక్కిళ్ళు ఫ్రై చేశాను. ఇంకా తినేద్దాం. వేడివేడిగా ఇట్లా అన్నం పెట్టుకొని ఫస్ట్ 2 ముద్దల్లోకి చక్కగా మునగాకు కారం, ఉసిరికాయ పొలుకు పచ్చడి అనమాట. మునగాకు కారం చాలా అంటే చాలా మంచిది. రెగ్యులర్గా ఒక్క 2 ముద్దల్లోకి ఇట్లా నెయ్యి పెట్టుకొని తిన్నామంటే ఇమ్యూనిటీ పరంగా భలే స్ట్రాంగ్ అవుతాం. అలాగే ఉసిరి పచ్చడి కూడా. అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటే చక్కగా ఒంటికి పట్టిద్ది అనమాట. ఎవరు ఎంత కష్టపడ్డా ఆ అన్నం 2 ముద్దలు ప్రశాంతంగా లోపలికి పోవటానికే కదా. కారం మంచిగా ఒంటికి తగులుతూ ఉంటే మంచిగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పప్పు చిక్కుళ్ళు ఫ్రై. నాకు తెలిసి ఈ చెట్టు చిక్కుళ్ళు ఇష్టపడని వాళ్ళే ఉండరేమో. చిక్కుడుగా ఫ్రై చేసుకున్నా, టమాటా కాంబినేషన్లో చేసుకున్నా అద్దిరిపోయిద్ది కదా. మంచి బలం కూడా. ఇందులో పీచు ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన చామదుంపలు మామిడికాయ పులుసు. ఆహా, పెట్టుకుంటుంటేనే గుమగుమలు వస్తున్నాయి. ఇందులో చక్కగా ములక్కాయ, తెల్ల వంకాయ, టమాటా, ఆనియన్స్ అన్నీ వేసుకున్నా. ఇట్లా వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకున్నామంటే పులుసులో కూడా భలే కమ్మగా ఉంటుంది. చూడండి, మామిడికాయ చాలా సన్నగా తరిగాను, పులుపు బాగా ముక్కకు పట్టాలన్నట్లుగా. ఇంకా వీటితో పాటు ములక్కాయ, తెల్ల వంకాయ కూడా వేసేసాను. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. నిజంగా అద్భుతంగా ఉంటుంది. పులుసుల్లో ఎప్పుడైనా పులుపు, ఉప్పు, కారం, బెల్లం కరెక్ట్గా పడ్డాయి అంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అనమాట. ఇప్పుడు చక్కగా మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కదా. సో అన్నిట్లోకి మామిడికాయ చింతపండుకు బదులుగా వాడటం నాకు అలవాటు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నాకు అన్నం చాలా వేడిగా తింటాం అలవాటు. ఈవెన్ సమ్మర్లో కూడా అలా స్టవ్ ఆఫ్ చేయటం, ఇలా అన్నం పెట్టుకొని తింటాం అనమాట. అంత పొగలు వచ్చేటట్లుగా తింటాను. ఉడుకుడుకు అన్నం అప్పుడే వేడిగా తింటాం అనేది నాకు మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన అలవాటు. చక్కగా తుడుచుకొని మరీ తిన్న పులుసు అంత బాగుంది. ఇక ఫైనల్లీ మేగడ పెరుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.